తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ హీట్ పెరగబోతుంది. ఎందుకంటే గులాబీ బాస్ కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి రావడానికి రెడీ అయ్యారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత కేసీఆర్ మళ్ళీ ఓపెన్ స్టేజ్ పై మాట్లాడబోతున్నారు. ఈ రోజు జగిత్యాల వేదికగా జరగబోయే ప్రజా ఆశీర్వాద సభ ద్వారా కేసీఆర్ తిరిగి ఫుల్ యాక్టివ్ అవబోతున్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ రాజకీయాలపై పెద్దగా మాట్లాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద గట్టిగా విమర్శలు చేయలేదు. అందుకే ప్రజల్లో కూడా ఒక ప్రశ్న, కేసీఆర్ ఇంతకాలం మౌనంగా ఎందుకు ఉన్నారు అనే ఆసక్తి పెరిగింది. గతంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఈసారి జరిగే సభ మాత్రం చాలా కీలకం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో రైతుల సమస్యలు, ప్రభుత్వ హామీలు అమలు కావడంలో ఆలస్యం, రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, రైతు భరోసా వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇలాంటి టైంలో కేసీఆర్ స్టేజ్ మీదగా రావడం అంటే పెద్ద రాజకీయ సందేశం ఇవ్వడానికే అవకాశం. ఈ సభలో కేసీఆర్ ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, సాగునీటి ప్రాజెక్టులు, కరెంటు సమస్యలు మరియు రైతులకు సంబంధించిన పథకాలపై కేసీఆర్ ప్రశ్నలు వేయొచ్చని తెలుస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు, విభజన హామీల అమలు మరియు తెలంగాణపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై కూడా కేసీఆర్ ఫైర్ అవ్వొచ్చని అంచనా. ఇప్పటికే జగిత్యాల సభ కోసం బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలక నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. భారీ స్టేజ్, సౌండ్ సిస్టమ్, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ తిరిగి వచ్చారు అన్న సంకేతం ఈ సభతో స్పష్టంగా వెళ్ళబోతుంది. ఇక ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.